హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిహెచ్ ఆల్రౌండ్ బ్లాగర్స్. గైస్, మీరు చూసింటారు, నేనైతే ఇప్పుడు బైక్ రైడింగ్ అయితే పోతున్నాను. షిరా అని వచ్చేసి కర్ణాటక వచ్చేసి ఇప్పుడైతే బైక్ రైడింగ్ అయితే పోతున్నాము. బైక్లో మాట్లాడతాం, ఓకేనా? ఇంకోటి విషయం మర్చిపోయాను గైస్. ఇక్కడ చూస్తున్నారా, కొత్త బ్లౌజ్ ఇది కొనుక్కున్నాను కాబట్టి చాలా బాగున్నాయి. ఇప్పుడైతే ఈరోజే వచ్చినాయి, ఈరోజే. ఓకే, లైక్ అండ్ షేర్ మాత్రం మర్చిపోతుంది, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోతుంది, ఓకేనా? టాటా బాబాయ్, వెళ్ళాక వీడియో పెడతాను, ఓకేనా? బైక్లో. A few moments later. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే ఇంటి నుంచి అయితే బయలుదేరుతున్నాను. చూస్తుంటారు ఇక ఇదే కొత్త బ్లౌజెస్, బాగున్నాయా? చాలా బాగున్నాయి. ఈ ప్రైస్ వచ్చేసి 220. ఇప్పుడైతే ఇంటి నుంచి బయలుదేరుతున్నాం, ఓకేనా? కీ అయితే ఆన్ చేసుకుందాం. ఇప్పుడైతే మన రైడ్ అయితే మొదలు పెడతాం, ఓకేనా? హాయ్ గైస్, ఇప్పుడైతే మన ఈ ఊరు నుంచి గేట్ నగర్ వచ్చేసి మన కొండ అయితే చూస్తున్నారా. ఇప్పుడైతే మన రైడింగ్ అయితే మొదలు పెడతాం. క్లోజ్ అవుతుంది నీట్గా. ఓకే గైస్, ఇప్పుడైతే మన రైడ్ అయితే మొదలు పెట్టాం. చూస్తుంటారు, నేను వచ్చేసి మీరు చూసింటారు తమ్నైల్. నేను వచ్చేసి ఇప్పుడైతే షిరా అని ఉంది కర్ణాటక వచ్చేసి ఆ ఊరికైతే ఇప్పుడైతే పోతున్నాము. నేను మా అమ్మ, అక్కడైతే మా అమ్మ ఉంది, ఒక బ్యాంక్లో అయితే పనిచేస్తున్నాం కాబట్టి అక్కడి నుంచి అయితే మా అమ్మ ఉంది, అక్కడి నుంచి అయితే నేను పిలుచుకోబోతున్నాను, ఓకేనా? ఓకే గైస్, అక్కడి నుంచి అయితే మా అమ్మని పిలుచుకోబోతున్నాను. ఇప్పుడైతే మన ఊరు నుంచి బయలుదేరాను. టైం వచ్చేసి ఎంత అవుతుందో, ఇప్పుడైతే పోతా ఉన్నాను. పోయాక వీడియో పెడతాను, ఓకేనా? బాయ్, టాటా. గాయస్, ఇప్పుడైతే ఇక్కడ నిలిపోయినా చెట్టు కింద. ఫుల్ అయితే ఎండ కొడుతుంది. ఇప్పుడైతే నేను పోతా ఉన్నాను. ఇప్పుడైతే ఒక టోటల్ షిరా అంటాం కదా కర్ణాటక వచ్చేసి 60 కిలోమీటర్స్ ఉంది. 60 అయితే ఉంది కిలోమీటర్స్ షిరా వచ్చేసి. ఆ ఊరికైతే ఇప్పుడు పోతా ఉన్నాను, మీరు చూస్తుంటారు. అంటే గాయస్, మీరు అనుకోవచ్చు ఏమన్నా వీడియో ఊరు లోపల నుంచి బస్ స్టాండ్ అవన్నీ చూపించలేదు అనుకుంటే, కానీ అక్కడంతా ఉంటారు కాబట్టి నాకైతే కొంచెం అలా సిగ్గులా ఉంది కాబట్టి చూపడానికి అయితే కాలేదు, ఓకేనా? ఓకేనా గైస్? ఓకే గైస్, నేనైతే పోతా ఉన్నాను. ఈ రోడ్ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ షిరా వెళ్ళాక అక్కడ హైవే ఉంది. హైవే లోపల నుంచి పోతే ఇంకా బాగుంటుంది. ఇది కూడా అంతే, ఇట్లా ఉంటుంది. ఏమి చేసే కాదు కాబట్టి బ్యాగ్ అయితే ఉంది. కొత్తది బాగుంది, ఇది హ్యాండ్ గ్లౌజెస్ బాగున్నాయి చూడు. ఇప్పుడైతే పోతా అన్నాను, ఓకేనా? గుంతలు ఉన్నాయి. గుంతలు ఉన్నాయి ఏంటో. ఇక్కడైతే ఆర్మ్స్ ఉంది, దాటేసాం. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడైతే మామిడికాయలు ఎట్లుండే ఎండాకాలంలో. ఇప్పుడు ఎండాకాలమే కానీ ఇక్కడ లేవు, అప్పుడుండే. ఇప్పుడైతే పోతా ఉన్నాం, ఓకేనా? ఇప్పుడైతే పోతా ఉన్నాం.
హాయ్ గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు గాయస్. ఇప్పుడైతే పోతా ఉన్నాను. ఈ రోడ్ అయితే చాలా విపరీతంగా పోయింది. దీంట్లో ఎలా నడుపుతారో ఏంటో. రోడ్ అంతా ఇలాగే. నెక్స్ట్ షిరా అని చెప్పాం కదా, ఆ ఊరికి వెళ్తున్నప్పుడు కొంచెం బాగుంటుంది అంతే. ఇంకా ఆ ఊరు దాటేసినప్పుడు హైవే వస్తుంది. ఇంకా హైవేలో దుమ్ము దులిపేస్తాం లేండి. ఇప్పుడు ఎలాగో 50లో కొట్టవచ్చు. సర్వీస్ చేపించిన ఫస్ట్ సర్వీస్ అయితే అయిపోయింది కాబట్టి 50లో కొట్టవచ్చు. కాబట్టి ఇంకా 50లో అయితే పోయేద్దాం. మన రైడ్ అయితే అట్లా పోతాం అంతే, ఇంకేంటి అంటే ఆ హైవే అయితే బాగుంది కాబట్టి జాగ్రత్తగా పోవాలి అంతే. ఈ బ్లౌజెస్ అన్నీ తీసుకున్నాను. ఓకే గాయ్స్, మా అమ్మని అయితే పిలుచుకొచ్చాను. ఇంకా ఇద్దరు అయితే పోతున్నాం. 60 కిలోమీటర్స్ ఉంది. 60 కిలోమీటర్స్ వెళ్ళినాక బాగుంటుంది ఊరు అయితే, పెద్ద ఊరు. రోడ్ అయితే తుక్కలు అయిపోయింది. రోడ్ అయితే విపరీతంగా పోయింది గాయస్. చూడండి బా, ఫుల్ షేక్ అవుతుంది బండి అయితే. చూస్తున్నారా, ఎండ అయితే విపరీతంగా ఒక 35 degrees ఉంది. ఇప్పుడైతే తక్కువ ఉంది కాబట్టి ఎలాగైనా పోవచ్చు. కానీ అప్పుడైతే విపరీతంగా ఎండ ఉంది, 40 అట్లా ఉండే డిగ్రీస్ ఎండ అయితే. విపరీతంగా ఉండే ఎండ అయితే. ఇప్పుడైతే తక్కువ ఉంది కాబట్టి ఎట్లయినా పోవచ్చు. పోదాం, దుమ్ము దులిపేద్దాం. ఓకేనా? ఇంకా కొంచెం దూరం వెళ్ళాక వీడియో పెడతాను. ఓకేనా? బాయ్. 2000 years later. హాయ్ గైస్, ఇప్పుడైతే ఇది కర్ణాటక బార్డరు. ఇది వచ్చేసి కర్ణాటక బార్డర్. చూస్తున్నారా, ఇదంతా కర్ణాటక బార్డర్. ఇప్పుడైతే ఆంధ్ర బార్డర్ వదిలేసి కర్ణాటక బార్డర్కి అయితే వచ్చేసాం. ఇంకా దగ్గర Wait a minute. Who are you? Wait a minute. Who are you? ఓకే గైస్, ఇప్పుడైతే మొదలు పెట్టాం మన రైడ్ అయితే. ఈరోజు అయితే బండిలు అయితే చాలా వచ్చేస్తూ ఉన్నాయి. బైక్స్ కానీ ఏవైనా కానీ చాలా వచ్చేస్తున్నాయి. జాగ్రత్తగా పోవాలంతే. ఇది వచ్చేసి బర్గూరు. ఇక్కడి నుంచి పోతాం ఇంకా. అందరూ నన్నే చూస్తున్నారు. యూట్యూబర్ ఎవరు రావడం అనుకుంటున్నారేమో. ఈ ఊరు నుంచి ఫస్ట్ పోవాలి, ఎందుకంటే సిగ్గేస్తా. నేను ఒక్కడనే కాబట్టి నేను ఆ సైడ్ పోతాను. ఏ సైడ్ వస్తాడు చూడవడా? కాదు, నేను వస్తా ఉన్నాను, ఆరం కొడతా ఉన్నాను కానీ వాడైతే ఎక్కడి నుంచి వస్తున్నాడో చూడండి గాయస్ మీరే. ఈ బస్సు అంతే.
బైక్స్ అంతా రోడ్డు పక్కనే నిలబెట్టారు. బైక్స్ మొత్తం రోడ్డు పక్కనే నిలబెట్టారు. జాగ్రత్తగా అయితే పోవాలబ్బా, ఎందుకు భయం వేస్తా ఉంది నాకైతే. భయం అంటే ఫుల్ ఇది గ్లౌజ్ అవన్నీ వేసుకున్నాం కాబట్టి, కొత్త కాబట్టి రూఢీ కావాలంటే కొంచెం టైం అవుతుంది. గుంతలు ఎక్కడైనా గుంతలు. హంసలు అయితే విపరీతంగా ఉన్నాయి చూడండి. అప్పుడప్పుడు 2-3 ఏమో ఉన్నాయి అంతే. లాస్ట్ ఊరు దగ్గర ఒకటి, ఇక్కడ ఒకటి. ఇప్పటికి పోతాం, దుమ్ము తులిపేద్దాం. ఎవ్వరు రావట్లేదు కాబట్టి ఇంకా మనం రైడ్ అయితే మొదలు పెడతాం. ఇక మొదలెడదామా అడేలా గుర్తొస్తుంది. ఇప్పుడైతే పోతా అన్న చూస్తుంటాను. ఓకే గైస్, ఈ కంటెంట్ అయితే చాలా బాగుంటుంది, మీరు చూస్తుండండి. ఓకేనా, స్కిప్ అయితే చేయొద్దండి. ఓకేనా, లైక్ అండ్ షేర్ మాత్రం మర్చిపోదండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకేనా. ఓకే గైస్, రోడ్ అయితే బాగుంది. ఇప్పుడే ఇక్కడి నుంచి బాగుంది, హైలైట్ ఉంది రోడ్ అయితే. నడపడానికి కూడా 40లో పోతున్నా, 45లో పోతున్నాను. ఎక్సలెంట్ ఉంది రోడ్ అయితే. 50 దాటేసింది. 50 రోడ్లు అయితే అలా. ఇక్కడ గుంతల రోడ్లు అయితే వచ్చేసాయి అబ్బా. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి అబ్బా. చూడండి, ఇప్పుడు కొంచెం స్లో చేసుకొని లెఫ్ట్ రైట్ అలా చూడండి. గుంతలు అయితే చాలా ఉన్నాయి. రోడ్ అయితే బాగుండాలి గాయ్స్, పోయడానికి అయితే. యూట్యూబ్ వీడియోస్ కూడా చేయడానికి అయితే చాలా బాగుంటుంది. ఇలా ఇరుకులు రోడ్లో ఎలా ఉంటుంది చూడండి. ఇది వచ్చేసి అంతా కర్ణాటక. ఇంకా ఈ షిరా వచ్చేసిందంటే హైవే దుమ్ము దులిపేస్తాం అంతే. దానికి మాత్రం చెప్పడానికి ఇదే లేదు. హైవేలో పోతాం కానీ ఏముంటుంది ఇప్పుడు చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకేనా, అందరూ గాయ్స్ మీకు ఒకటి చెప్పాలి, కానీ నేను యూట్యూబ్ వీడియో చేస్తున్నాను కదా, హెల్మెట్ కెమెరా పెట్టుకొని ఫోన్ పెట్టుకొని చేస్తున్నాం కాబట్టి ఇక్కడంతా కొత్త, ఎవరు చేయట్లేదు ఇక్కడ. అందుకని నేనైతే కొత్త కాబట్టి అందరూ నన్నే చూస్తున్నారు. నాకైతే కొంచెం ఇలా ఇంట్రెస్ట్లా అయిపోయింది చాలా. గాయ్స్ చూస్తున్నారా, కొంచెం వెనక్కు. గాయస్ కొంచెం టైం ఎంత అయిందో చూద్దాం. చూసారా 3:32. ఓ మై గాడ్, 3:32 అయింది గాయస్. నేను చూసుకోలే. వెళ్దాం, తొందరగా వెళ్ళాలి, వీడియోస్ కూడా తీయాలి. ఇప్పుడైతే వెళ్తున్నాం.
కొంచెం ఇక్కడ ఏమంటే బాగుంటుంది రోడ్ అయితే, మధ్యలో గుంతుంటుంది, చూసుకోం బాగుండదు కానీ పోయేస్తూ ఉంటాం. చూడండి ఇక్కడంతా గుంతలు గుంతలు ఉన్నాయి, చూసారా? ఇక్కడంతా గుంతలు గుంతలు చాలా ఉన్నాయి. ఇంకా షిరా వచ్చేసి ఒక 30 కిలోమీటర్స్ ఉంది, అంతే. 30 కిలోమీటర్స్ ఉంది షిరా వచ్చేసి. గాయ్స్ చూస్తున్నారా, ఈ పక్కనైతే ఈ పక్కనైతే సాఫ్ట్గా ఉంది, ఈ పక్కనైతే రఫ్గా ఉంది. ఏంటో దీంట్లోనే పోతాం, బాగుండే రోడ్లోనే పోవాలి, లేకపోతే ఇంకా బైక్స్ అయితే చెడిపోతాయి. చూసారా ఎలా ఉందో? కొంతమంది అయితే వెనక తిరిగి చూస్తున్నారు, ఎవరో వీడు మోటో బ్లాగింగ్ చేస్తున్నారని, ఎవరో యూట్యూబర్ అనుకున్నారు. వెనక తిరిగి చూస్తున్నారు. ఉసురుబలి చూసారా? అక్కడ ఉంది రోడ్డులో. కెమెరాలో కనిపించిందో లేదో కానీ అది ఉసురుబలి అంటారు కన్నడలో, ఇది తెలుగులో ఏంటో. ఇక్కడ ఏదో కాంట్రాక్ట్ అయితే జరుగుతుంది, చూస్తున్నారా? చూడండి ఎంత గుంతలు. ఓకే గైస్, ఇంకా షిరాలో అయితే కలుసుకుందాం. ఓకే, షిరాలో అయితే కలుసుకుందాం. ఇంకా టాటా, షిరాలో అయితే వచ్చేద్దాం. గైస్ వెల్కమ్ టు షిరా. చూసారా? కీ అయితే ఆన్ చేసుకున్నాం. వెల్కమ్ టు షిరా. షిరాకైతే వచ్చేసాం గాయస్, కర్ణాటక షిరాకైతే వచ్చేసాం. ఇప్పుడైతే హైవే అయితే బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ హైవే వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి హైవే. ఇప్పుడైతే షిరాక్ అయితే వచ్చేసాం, చూస్తుంటారు. రోజు అయితే బండిలు అన్నీ బాగా చాలా చేస్తున్నాయి రోజు, వెనక అందరూ అంతా వచ్చేస్తున్నారు బండిలు అయితే. ఫిఫ్టీలో అయితే పోతా అన్నాను. షిరా వచ్చేసి చాలా బాగుంది, బిల్డింగ్స్ కానీ ఇంప్రెషన్
చాలా బాగుంటాయి. ఇక్కడైతే హంప్స్ చాలా చూసుకోవాలి. అంటే ఫస్ట్ టైం కాదు. చూడండి ఎలా ఉందో హంప్స్ అయితే. 1 2 3 ఉన్నాయి ఒకే దగ్గర. ఇక్కడ ఒకటి ఉంది. షిరా లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఒక వెళ్ళాం అయితే మూడు దగా అని ఎత్తేస్తాము హంప్స్ అయితే. షిరా లోపలికి అయితే వచ్చేసాం. చూడండి ఎలా ఉందా ఇంకా. ఇంకా ఇక్కడి నుంచి ఒక 15 కిలోమీటర్స్ వచ్చేసి మషెట్టెల్లి, అంటే కొంచెం ఊరు పేరు అయితే ఒకలాగా ఉంటుంది కానీ ఆ ఊరికైతే వెళ్ళేసినాం. హైవేలే అంతా హైవే. ఇంకంతా ఇక్కడంతా ట్రాఫిక్ చాలా ఉంది. చూడండి వాడు ఎక్కడ వస్తున్నాడు చూడండి. వాడికి ఆ పక్కన వస్తున్నాడు అంటే ఇండికేటర్ కూడా వేసుకోలేదు. ఇక్కడైతే జ్యూస్ అయితే తాగేసాను గాయ్స్, ఓకేనా. గాయ్స్ ఇప్పుడైతే బైక్ రైడింగ్ హైవేకి అయితే వచ్చేసాం. హైవే లోపలికి అయితే వచ్చేసాం. గైస్ హైవే లోపలికి అయితే వచ్చేసాం, ఓకేనా. ఇప్పుడైతే దగ్గరగా ఒక 8 కిలోమీటర్స్ ఉంది అంతే. ఆ ఊరు వచ్చేసి 8 కిలోమీటర్స్. టోల్ గేట్ ఉంది, టోల్ గేట్ దగ్గర అయితే వచ్చేసాం. కళ్ళంబెళ ఆ ఊరు పేరు వచ్చేసి. అక్కడ మషెట్టెల్లి అని ఉంది ఊరు పేరు అయితే. అలా ఉన్నాయి. ఆ ఊరికైతే వెళ్ళేస్తున్నాం. ఇది వచ్చేసి మైసూరు, తుమ్కూరు, బెంగళూరు టోటల్. దగ్గర పోతా ఉన్నాం. చాలా టైం అయిపోయింది, ఎందుకంటే స్లోగా వచ్చాం. స్లోగానే వెళ్దాం ఎందుకో. ఇది వచ్చేసి అంతా కర్ణాటక హైవే. చూసారు ఎలా ఉందో. ఊరికే నడవచ్చు. ఎస్టేట్ బైక్ కానీ ఏమైనా బైక్ తీసుకొస్తే దీంట్లో బైక్ రైడింగ్ చేయడానికైనా మస్తు ఉంటుంది. కిరాక్ చాలా బాగుంటుంది. ఎందుకంటే సైడ్లోనే పోతున్నాను. బైక్స్ అంతా సైడ్లోనే అన్నీ కూడా పోతున్నాయి కాబట్టి నేను కూడా పోతా ఉన్నాను సైడ్లో.
బెంగళూరు వచ్చేసి 114 ఉంది. స్ట్రైట్ బెంగళూరు వెళ్ళిపోతే స్ట్రైట్ అంతే. ఆయన చూడండి ఎలా వస్తుంది, చూడండి రోడ్లో తెలియకుండా ఎలా వస్తుంది. ఎండ కానీ ఇట్లా వచ్చేస్తున్నాడు, ఇట్లా స్ట్రైట్గా. ఏంట దగ్గర ఉన్నాం గాయస్, ఓకేనా? వాన వచ్చేటట్లు ఉంది, అందుకే తొందరగా పోతున్నాను. 58లో చూడండి అలా అయిందో. బ్రిడ్జ్ పైకి అయితే ఎత్తేస్తున్నాం. బ్రిడ్జ్ ఓకే గాయ్స్, రోడ్ అయితే అయిపోయింది. హైవేకి అయితే వచ్చాం. చేతులన్నీ నొప్పిస్తున్నాయి. హైవేకి అయితే వచ్చేసాం గాయ్స్. ఊరికైతే వెళ్తున్నాం. కొంచెం ఎందుకో నాకు కన్ఫ్యూజ్ అవుతుంది రోడ్ అయితే. ఈ రోడే కానీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఏంటంటే ఇప్పుడైతే లెఫ్ట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ కాదు, ముందర ఊరు దగ్గర లెఫ్ట్ అయితే తీసుకొని బ్రిడ్జ్ కింద అయితే పోవాలి. బ్రిడ్జ్ కింద నుంచి పోయి హైవేలో పోవచ్చు కానీ వద్దంటారు. ఏంటో చూద్దాం, దేంట్లో పోదాం అడిగి చూద్దాం. దేంట్లో పోతాం అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది ఈరోజు. కొంచెం 50% ట్రాఫిక్ ఉంది. ఎలా పోతారు అంటే బెంగళూరు వచ్చేసి 109 ఉంది కిలోమీటర్స్. ఏంటో వచ్చేసాం. అంటే ఇక్కడ ఇంకా కాదు, ఇంకా ఉంది, ఒక 5 కిలోమీటర్స్ ఉంది. గాయ్స్ ఏం చేద్దామో చూద్దాం, ఒక నిమిషం. ఓకే గైస్, ఇప్పుడైతే లెఫ్ట్ అయితే తీసుకుంటున్నాం. ఇప్పుడైతే బ్రిడ్జ్ కింద నుంచి పోవడం. ఇప్పుడైతే బ్రిడ్జ్ కించి పోదాం. బ్రిడ్జ్ అయితే ఇక్కడ ఉంది. సారీ, అప్పటి నుంచి అదే వచ్చేస్తుంది. సారీ గైస్, వచ్చేసామబ్బా. ఇంకా కొంచెం దూరం ఉంది. రైట్ అయితే తీసుకున్నాం. రావట్లేదు. ఇప్పుడైతే ఇంట్లో స్ట్రైట్ పోవచ్చు. గాయస్, మీరు అనుకోవచ్చు హైవేలో
హైవేలో కూడా పోవచ్చు కానీ హైవేలో దూరం అవుతుందని ఇక్కడ కట్ రూట్ అయితే పోతున్నాం. కట్ రూట్ నుంచి పోతున్నాం. రోడ్ అయితే విపరీతంగా పోయింది. గైస్ ఇక్కడ చూస్తున్నారు పొలం ఎట్లా ఉన్నాయో. ఇది వచ్చేసి ఒక్క చెట్టు చూస్తున్నారా ఎంత పెద్దగా ఉన్నాయో. దీని మధ్యలో పోతుంటే ఎలాగో ఉంటుంది. కొబ్బరి చెట్టు అన్నీ ఉన్నాయి. తోట వచ్చేసి ఇదంతా రోడ్డు మధ్యలో పోతుంటే ఒకలాగా ఉంటుంది. చాలా బాగుంది చూస్తున్నారు చూడండి. ఓకే గైస్ ఇంటికి వెళ్ళాక వీడియో పెడతాను. ఓకేనా గైస్ ఊరు లోపలికి అయితే వచ్చేసాం. ఊరు లోపలికి ఇంటి లోపలికి అయితే వచ్చేసాం గైస్, ఇంటి దగ్గరగా. ఓకేనా. హాయ్ గైస్, ఇప్పుడైతే నేనైతే ఇంటికి వచ్చేసాను. మీరు చూస్తుంటారు నేనైతే ఇంటికి వచ్చేసాను. మా ఆంటీ ఊరికి అయితే వచ్చేసాను. మన ఆంటీ ఊరికి చూస్తుంటారు. చూసారా ఇంటికి అయితే వచ్చి ఇప్పుడైతే కూర్చున్నాను. ఓకే, లైక్ అండ్ షేర్ మాత్రం మర్చిపోతండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గాయస్. ఓకేనా, గంట కొట్టడం మాత్రం మర్చిపోదండి. ఓకేనా, బాయ్. కదా और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए।